నమస్తే, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మహేశ్వరి. ఏదైతే కలకత్తాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చాలా అతి దారుణంగా ప్రజలైతే కనుక భావిస్తున్నారు. సో ఇండియా మొత్తం అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఖండిస్తున్నారు. దీని గురించి మన విశ్లేషణ అనేది డేగా మీడియా మీ ముందుకు తీసుకొని వస్తుంది. సో దీని గురించి మాట్లాడడానికి స్పిరిచువల్ స్పీకర్ అలాగే మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి శివభాస్కరయ్య గారు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే కనుక ఒక వారం నుంచి భారతదేశంలో ప్రతి ఒక్కరు దీన్ని అయితే ఖండిస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో దీని గురించి మనము ఇప్పుడు మాట్లాడుకునే ముందు ఇది ఒక దురదృష్టకరం అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడం అనేది. సో ఇది చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ ఇన్సిడెంట్ అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది, అది కాక ఆ అమ్మాయికి ఎందుకు జరగాల్సి వచ్చింది, మీ విశ్లేషణ ఏంటిది? ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే అది జరిగింది కాబట్టే మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ ఇదైతే కనుక చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే మనం ఒక హిందూయిజంలో ఉన్నాం కాబట్టి, అందులోనూ డాక్టర్లు అంటే గనక అమ్మతోటి దేవతతోటి పోలుస్తారు జనరల్గా. సో అటువంటి వాళ్ళకే ఈ పరిస్థితి వచ్చింది అంటే గనక ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టినారో వాళ్ళకి అంటే ఈ చట్టము శిక్షిస్తాదో లేదో కానీ కనపడని దేవుడు మాత్రము 200% వాళ్ళని ఏదో ఒక రకంగా, అంటే అక్కడ ఒకరు కాదు చాలా మంది ఇన్వాల్వ్ అయినారని అర్థమైంది. అందరికీ కూడా శిక్ష కంపల్సరీ జరిగి తీరుతుంది. ఇప్పుడు శిక్ష అనేది జరగకపోవడం అనేది పక్కకు పెడితే అసలు చాలా క్రూరంగా అమ్మాయిని అనేది హింసించి మరి అత్యాచారం అనేది చేశారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇంత క్రూరంగా? అసలు అంటే ఇప్పుడు అవి అనేక కోణాలు అన్నవి మనకి బయటకు వచ్చేస్తా ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి మనిషి మృగంలా మారినప్పుడు మృగంలాగానే ప్రవర్తిస్తాడు కానీ మనిషిలాగా ప్రవర్తించడు. అంతే. మనము ఒక రూములో ఒక పిల్లిని వేసినాము, కొడతాము, ఒకసారి అది గమ్మున ఉంటుంది, రెండోసారి భయపడుతుంది, మూడోసారి దానికి ఇష్టం వచ్చినట్టు విచక్షణారహితంగా మనిషిని ఎవరున్నా కూడా వాళ్ళని గీకేస్తుంది. అంటే అక్కడ వాడు ఒక మృగం, వాడు కాదు వాళ్ళు, అక్కడ అందరూ కూడా మృగాలు. అంటే ఆ ఘటనను కానీ మనం ఇప్పుడు తెలుసుకున్న విషయాలను బట్టి అక్కడ అంతా కూడా మృగాలు, మనిషి రూపంలో ఉన్న మృగాలు ఒక్కసారిగా ఒక చిన్న పిల్ల మీద, అంటే రోడ్డు మీద కుక్కలు వచ్చి చిన్న పిల్లను ఏ విధంగా అయితే చిందరవందరగా చేసి ఇబ్బంది పెడతాయో అదే విధంగా ఈరోజు ఒక్కరిని చేసి అన్ని మానవ మృగాలు కలిసి అతి దారుణంగా అలా చేయడం అన్నది అంటే కొన్ని వర్డ్స్ మాట్లాడుకోలేని స్థితిలో కూడా మనకి ఉన్నాయి. అంటే దీనికి అంతటికి కారణం వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇక్కడ మెడికల్ కాలేజీలో జరిగిందో, సో ఆ ప్రిన్సిపలే మెయిన్ రీజన్. అలాగే ఎవరైతే ఈ ట్రైనీ డాక్టర్ ఫ్రెండ్స్ ఉంటారు, స్నేహితులు, సో వీళ్ళు కూడా సహకరించారు అనే వాదన అయితే కూడా ఉంది ప్రజల్లో. దీని గురించి మీరేం చెప్తారు? ఏదైనా కూడా ఆ హాస్పిటల్ మెయిన్ హెడ్ ప్రిన్సిపల్ గా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి. బట్ ఆయనే బాధ్యత రహితంగా మాట్లాడినాడు. ఆ ఒంటరిగా అక్కడ పోయి ఆ అమ్మాయి ఎందుకు ఉండాలి అన్నటువంటిది అది నీచమైనటువంటి వర్డ్. యాక్చువల్లీ తనకు కూడా ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోలే, జనరల్ గా అట్లా అనుకున్నాడు. బట్ ఇదేంటంటే ఒక విలేజ్కో లేకుంటే తాలూకాకో మండలానికో జిల్లాకో లేకుంటే ఆ స్టేట్కో సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయేసరికి వాళ్ళకి చాలా గందరగోళంలో ఉన్నాడు. కంపల్సరీ ఆయనే బాధ్యత వహించాలి. అండ్ మీరు ఫ్రెండ్స్ అన్నారు, ఫ్రెండ్స్ అన్నది ఉండొచ్చు, మేబీ మే నాట్. ఇప్పుడు కొన్ని సైట్స్ చూసుకుంటే గనక వాళ్ళ అంటే సరౌండింగ్ లో ఎవరేం చేస్తున్నారు అన్నది ప్రతిదీ కూడా పక్కలకు తెలుస్తూనే ఉంటది. అది హాస్పిటల్ ఏమి ఎక్కువ స్పేస్ కూడా ఉండదు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందు కూడా ఒక 10 years బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అక్కడ ఏమేమో జరుగుతున్నాయి ఇల్లీగల్ గా అని కూడా చాలా మంది ఇప్పుడు అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఈ అమ్మాయికి ఈ విషయం తెలిసినందువల్లనే అక్కడే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లోనూ ఎక్కడైనా కానీ అంటే బలవంతుడు బలహీనుణ్ణి
ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ప్రతి హాస్పిటల్ కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. కొన్ని హాస్పిటల్లో ఎలా ఉంటాయి అంటే గనక మంచోళ్ళు ఉంటారు, అంటే కింద వాళ్ళకి అందరికి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని హాస్పిటల్లో ఏంటి అంటే గనక వాని లోపల ఎప్పుడైతే స్వార్థం అన్నది వచ్చేస్తుందో, వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పొజిషన్ కోసము, ఒక యజమాయిషీ కోసము ఇలాంటివన్నీ, అంటే ఇక్కడ సుఖం మెయిన్, డబ్బు సుఖము, అంటే ఏ రకంగానైనా కూడా డబ్బులు సంపాదించాలి అన్నటువంటి ఒక ఇదితోటే జరిగింది మొత్తానికి. సో అక్కడ ప్రిన్సిపాల్ గురించి ఎన్నో కథనాలు, ఎన్నెన్నో చిన్న, అంటే ఒక చిన్న బిజినెస్ దగ్గర నుంచి కూడా, ఒక అడ్మిషన్స్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఆయన అకౌంట్ లోనే సమ్ పర్సెంటేజ్ కావాలి అన్నది ఉంది. సో అలాంటప్పుడు ఇలాంటి జరగడంలో ఇంకా అంటే అంతే జరుగుతాయి. అంటే 36 గంటలు తనకి డ్యూటీ వేశారని కూడా ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. 36 గంటలు అనేది అసలు మామూలు విషయం కాదు. ఒక 8 hours పని చేస్తేనే మనం అనేది అలసిపోతాం. అలాంటిది 36 గంటలు అంటే గనక ఇది చాలా దారుణంగా మనం అయితే భావించవచ్చు. దీని గురించి ఆమె డాక్టర్ కాబట్టి 36 గంటలు కాదు, 72 గంటలైనా కూడా చేయడానికి రెడీగా ఉంటది. ఎందుకంటే గనక తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి ఎప్పుడైతే నయం అయిపోతుందో అది యాక్టివ్ గా హ్యాపీగా వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడు ఈ నిద్రను కూడా మర్చిపోయి వాళ్ళు డ్యూటీలు అయితే చేస్తూ ఉంటారు. ఆమె కాదు, ఇప్పుడు కూడా చాలా హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఒక యాక్టివ్ మెంబర్ ఉన్నారంటే గనక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తామని ఎక్స్ట్రా పనులు చేపిస్తా ఉంటారు. దట్ ఈస్ కామన్ థింగ్. అంటే డాక్టర్ వృత్తి తీసుకున్నారు కాబట్టి ఒక 2-3 గంటలు ఎక్కువ అవర్స్ అయితే చేస్తూనే ఉంటారు. కానీ అంత చేసిన అమ్మాయిని, అంటే ప్రతిదీ కూడా అంత తెలుస్తా ఉంటది, ఇలా చేయడము అన్నది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ డాక్టర్ అనే ట్రైనీ డాక్టర్ ఉన్నారు కదా, సో తనైతే గనక గత 1 month నుంచి కావచ్చు, 2 months నుంచి కావచ్చు, సో ఈ ఇల్లీగల్ అనేవి తనకి తెలిసి ఉండడం వల్లనే పక్కా ప్లాన్ తో ఈ విధంగా చేశారనేది కూడా వాదన ఉంది. కానీ ఇప్పుడు ఈ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో ఏమి చేయలేకపోతుంది. దీని గురించి మీరేమంటారు? రైట్. సో ఇక్కడ 2-3 క్వశ్చన్లు మీరు రైజ్ చేసినారు. ఒకటి వచ్చేసి ఆ అమ్మాయికి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఇల్లీగల్ దందా ఉందో దాని మీదనే ఇది జరుగుతుంది అన్నటువంటిది ఉంది. రైట్, కంపల్సరీ అదే ఉంటది. బట్ ఇక్కడ మనము చిన్న ఒకటి మాట్లాడుకోవచ్చు. ఆ పిల్ల చేసిన తప్పే, ఆ అమ్మాయి చేసిన తప్పే మిగతా వాళ్ళు ఇంకా ఎవరు చేయకుండా ఉండాలి అంటే కనుక ఏవైనా సీక్రెట్ అంటే సీక్రెట్, అది సీక్రెట్ గానే ఉండాలి. జనరల్ గా ఎట్లుంటదంటే ఎవడన్నా ఏదైనా చేస్తే ఆ విషయాన్ని చూసి నేను అది చూసినానని పక్క వాళ్ళకి చెప్తారు. పక్క వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది, గిట్టన వాళ్ళు ఉంటారు, వీళ్ళు పోయి మళ్ళీ వాళ్ళకి నీ గురించి వీళ్ళు ఆరాధిస్తున్నారని ఇలా తెలుస్తుంది. అట్లా ఒకడు ఏదన్నా చేసే, అంటే మంచి కావచ్చు చెడు కావచ్చు, పక్క వాళ్ళకు చెప్పడం ద్వారా స్ప్రెడ్ అయిపోయింది. ఇదే విషయంలో ఇక్కడ ఈమె ఏదైతే రీసెర్చ్ చేస్తుందో అది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వేరే వాళ్ళతోటి చెప్పిండొచ్చు. చెప్పించడం వల్లనే అది 100% కనపడతా ఉంది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆమె మీద క్రూరంగా, అంటే మెడలు విరిగినాయి, ముఖం వల్ల కొరికినేటివి ఉన్నాయి, ఎక్కడెక్కడో వేరే ఉన్నాయి, అండ్ స్పెర్మ్ కౌంట్ కూడా 150 ml అంటే అది మామూలు విషయం కాదు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఒక మనిషి చెయ్యకూడని పనులు వాళ్ళు చేసినారు. సో ఇక్కడ ఇంకొక విషయం మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఇది ప్రైవేట్ హాస్పిటల్ కూడా కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యి ఉండి ఈ విధంగా జరగడం వల్ల సామాన్య ప్రజలు అనే వాళ్ళు ఈ గవర్నమెంట్ మీద ఎలా నమ్మకం అనేది ఉంచుతారు? ఇక్కడ నమ్మకం కాదు అన్నది ఇక్కడ పాయింట్ ఏంటంటే, రోగం నమ్మినా నమ్మకున్నా కూడా అక్కడ ఒక హాస్పిటల్ ఉంది అంటే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్లాల్సిందే. వాటికి వెళ్లకుండా వీళ్ళు చస్తారు. చచ్చేదేదో అడపోయి కొంచెం బాధపడైనా చస్తాము అన్నటువంటిది ఉంటుంది తప్పితే గనక నమ్మాలా నమ్మకూడదా అన్నది. అంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం టైం వరకు చాలా అలర్ట్ గా ఉంటారు, ప్రజలు అలర్ట్ గా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా అలర్ట్ అయిపోతారు. ఇంతవరకు మనం ఇల్లీగల్ అంతా చేసినాము, అక్కడ ఒక ఇష్యూ నడుస్తుంది, ఇప్పుడు ఈ ఇష్యూ చేస్తే గనక మళ్ళీ మనం ఫోకస్ అవుతాం కాబట్టి కొంచెము కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఇల్లీగల్ చేసే వాళ్ళు కూడా లీగల్ గా కొంచెం మంచిగా ఉంటది కొంచెం టైం వరకు. తర్వాత మళ్ళా
మామూలే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో ఇప్పుడు మీరు అన్నారు మామూలుగా అయిపోతుంది తర్వాత అనేసి, కానీ ఎవరైతే ఈ ట్రైనీ డాక్టర్ చనిపోయిందో ఇలాంటి ట్రైనీ డాక్టర్లు చాలా మంది ఉన్నారు మన దేశంలో. అవును. సో వీళ్ళ పరిస్థితి ఏంటిది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? బోలెడు జరుగుతూ ఉంటాయి, బోలెడు ఆల్ కార్పొరేట్లలో ఈ ట్రైనీగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి ఫిజికల్ హరాస్మెంట్లు కొల్లొల్లకు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అదే ఇంకా వాడు చదువుకోలేని మృగాలు అక్కడ చేసినారు కదా, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇంకా డాక్టర్లే అనుకోవచ్చు, వేరే వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ అంటే ఈ డాక్టర్ గా చేసేటోళ్ళు అందరూ కూడా రిచ్ పీపుల్ అయి ఉండరు. కొంతమంది స్కాలర్షిప్స్ మీద చదువుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులకి ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పరు. చెప్తే గనక పరువు ఒకటి పోతుంది. రెండోది ఏంటంటే గనక అమ్మ నువ్వు అక్కడ అంత హరాస్మెంట్ పడుతున్నావు కదా, వద్దు నువ్వు మానేసి ఇంటికి వచ్చేసి అని డైరెక్ట్ కంపల్సరీ చెప్తారు. ఏ పేరెంట్ అయినా కూడా నా కూతురు అక్కడ ఇబ్బంది పడుతుంటే ఎందుకు ఉండాలి, కానీ వాళ్ళ కళ వేరుంటది, డాక్టర్ అవ్వాలి, 10 మందికి సేవ చేయాలి అన్నటువంటి దృక్కల్పమే ఎక్కువగా ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇందాక అన్నారు తల్లిదండ్రులు అంత హరాస్మెంట్ జరుగుతుంటే అంటే ఒకవేళ తెలిసింటే వచ్చేసేయి అవసరం లేదు అని అంటారన్నారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే సో మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాము, సో మనకి ఆ మెడికల్ సర్టిఫికేట్ అంటే ఆ డాక్టర్ సర్టిఫికేట్ మన ఇంటికి రావాలి అన్న దాంట్లో కూడా కొంతమంది ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అదే అమ్మా, ఇప్పుడు దానికోసమే ఈ జూనియర్ డాక్టర్స్ అల్ల కూడా ఎంతో ఓపిక పట్టుకుంటారు ఫస్ట్. రెండోది ఏంటంటే ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఎదగాలి. ఇప్పుడు జూనియర్ డాక్టర్ గా ఉంటారు, జూనియర్ డాక్టర్ గా ఉండి వాళ్ళ సీనియర్ డాక్టర్ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ పొజిషన్ కి నేను వచ్చి అంటే అక్కడ కూడా ఇలా స్వార్థం ఏంటంటే హయ్యర్ కి ఎదగాలి, ఓన్ గా క్లినిక్ పెట్టుకోవాలి, ఎక్కువ సర్వ్ చేయాలి, నా పేరు 10 మందికి వినిపించాలి, ఇన్నటువంటి ఎన్నో కళలు కంటా ఉంటారు. ఈ కళలు కనేటప్పుడు ఇలాంటి హరాస్మెంట్లు కొల్లలు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ డాక్టర్స్ వాళ్ళే చెప్తారు, ఇది ఒక బాడీని కోసేటప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ సిచ్యువేషన్ లో అక్కడ డాక్టర్లు ఉన్నప్పుడు అది వేరే లెవెల్ ఆఫ్ ఉంటది అన్నట్టు. అది మనం మాట్లాడుకోకూడదు కానీ వేరే ఉంటది. సో ఈ ఇన్సిడెంట్ అనేది ఇది కొత్త కాదు, మన భారతదేశంలో ఆల్రెడీ మన విజయవాడలో ఆయేషా కేసు ఉంది. సో అది జరిగిన తర్వాతనే దిశ చట్టం అనేది ఒకటి వచ్చింది. తర్వాత ఢిల్లీలో ఏదైతే జరిగిందో బస్ ఇన్సిడెంట్ లో ఒక నిర్భయ చట్టం అనేది కూడా వచ్చింది. సో ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయి మీద మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, చాలా క్రూరంగా కూడా జరుగుతున్నాయి, మామూలుగా కూడా కాదు. సో ఇప్పుడు ఇన్ని చట్టాలు మనము తీసుకురావడం వల్ల ఎంతవరకు మంచి జరిగిందంటారు మీరు? సో ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని మారినా కూడా మన దేశంలో డబ్బున్నోడు డబ్బు లేనోడు అన్న ఈ 2 వ్యత్యాసాలు ఉన్నంతసేపు ఇది జరుగుతూనే ఉంటది. అంటే మనం చాలా చూసినాము, ఒక లోయర్ క్యాస్ట్ వాడు డబ్బు లేనివాడో ఏదన్నా చేస్తే కనుక వాళ్ళకి ఇమ్మీడియట్ గా శిక్షలు అనేవి పడతాయి. అదే ఒక డబ్బున్నోడు వేరే వాడు ఎవడన్నా అయితే గనక ఆ ప్లేస్ లో వాడుండడు, వేరే వాళ్ళు వచ్చి అక్కడ దూరుతారన్నట్టు. సో అంతే, డబ్బున్నోడు డబ్బు లేనోడు ఈ 2 మారినంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఎవడు ఏం చేయలేడు. ఇక్కడ అన్యాయం అనేది ఏమి ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అంతే. ఈ 2 మాత్రమే ఉన్నాయి, ఈ రెండింటి మీదనే నడుస్తా ఉంటది. ఇప్పుడు ఈ 2 నడిచేటప్పుడు ఇప్పుడు మన భారతదేశం అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. సో ఇది మనము మొన్ననే ఎలక్షన్స్ జరిగినాయి, మనము మన లీడర్స్ ని మనమే ఓటేసి మరీ ఎన్నుకుంటాము. సో అలా చేయడం ఎందుకండి? ఇప్పుడు ఇంత డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అన్నప్పుడు అంటే నాకు వచ్చిన డౌట్ అది ఒక సిస్టమ్ పెట్టినారు కాబట్టి ఈ ఎలక్షన్లు ఇవన్నీ కూడా అంటే ఈ రోజు నాకు పదవి ఉంటది, రేపు ఇంకొకరికి ఉంటది, ఇంకొకసారి ఇంకొకరికి ఉంటది. ఆ పదవులను ఎక్కడానికి వాళ్ళకున్నటువంటి ఏదైతే లోపల జ్ఞానం ఉంటుందో, తెలిసి జ్ఞానము తెలియని జ్ఞానం ఏదైతే ఉంటుందో వాటిని వాళ్ళు చూపించుకోవడానికి ఇవన్నీ. కానీ డబ్బునోడు డబ్బు లేనోడు అంతే, ఇక వేరేది ఏమీ ఉండదు, దాని మీదనే ఆధారపడి ఉంటది. ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా అంతే. సో ఇదైతే గనక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది భారతదేశం మొత్తం అయితే ఇప్పుడు సమ్మెలు ఇవన్నీ జరుగుతున్నాయి, నిరసనలు కూడా చేస్తున్నారు. ఇది మన ప్రధాని మంత్రి దృష్టికి వెళ్ళిండదంటారా మీరు? 100% ఒక ఇష్యూ
ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయినప్పుడు వెళ్ళింటది అంటే ఉమ్, ఆ స్టేట్ సీఎం దగ్గరికి వెళ్తాది, ఉమ్, సీఎం ఫేసి నుంచి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాది. ఉమ్, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకంటూ ఒక ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఓకే. ఇప్పుడు ఆ అక్కడ ఒకడు సంజయ్ అనేటువంటి బయటికి ముందుకు తీసుకొని వచ్చినారు. ఉమ్, వాడు ఫస్ట్ ఏమన్నాడు, ఉమ్, నేనే చేసినాను, అవును. ఊరి తీసుకున్నా కూడా నాకు సంతోషం అవును, అన్నట్టు నేనే చెప్పినాడు. చేసినాను, ఏం చేసుకుంటారు వాడు అంత చేసుకున్నాను. మాట్లాడుతూ ఉమ్, అంటే వాని ఫేస్ లో భయం లేదు, అవును, వణుకు ఏం లేదు, లేదు. ఏమి లేకుండా ఉమ్, వాడు అంత మాట్లాడుతున్నాడు అంటే గనక ఉమ్, వాడి వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉమ్, ఆ రకంగా వాడు మాట్లాడగలుగుతాడు. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఫస్ట్ పాయింట్. అవును. రెండో పాయింట్ ఏంటంటే ఇంకా ఈ కేసును ఉమ్, 110% పక్కదారి పట్టించడానికే ఉమ్, వాడిని ముందుకు పెట్టేసినారు. ఉమ్. సో ఈ కేసును అయితే సిబిఐ వాళ్ళకు అప్పగించారు ఇప్పుడు. అంటే అంటే ఇక్కడ ఇంకొకటి ఏంట్రా అంటే కనుక ఉమ్, వాడు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి ఉమ్, పోలీస్ అన్నది ఒకటైతే బయటకు వచ్చేసింది. ఉమ్, అంటే పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేసే దానిలో వాడు ఒకడు. అవును. ఉమ్, వాడు వితౌట్ పర్మిషన్ హాస్పిటల్ కానీ లేకుంటే కనుక ఉమ్, పోలీస్ స్టేషన్ లో పోయి పడుకుంటాడంట కూడా దరిద్రుడు. ఉమ్. సో అంతగానం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ సంజయ్ రాయ్ అనేది ఆయన క్యారెక్టర్ అలాంటిది అన్నప్పుడు అసలు ఎందుకు హాస్పిటల్ కైనా కావచ్చు, వేరే చోటుకైనా కావచ్చు, ఎందుకు అలో చేస్తారు? అదే ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఉమ్, ప్రిన్సిపాల్ కి నమ్మిన బంట్లు కావాలి, ఉమ్, నమ్మిన బంట్లలో ఈడు ఒకడు. ఉమ్, సో వీనే పెట్టుకుంటారు అంతే. వాని మాట ఎవడైతే వింటుంటారో వాళ్ళనే వీళ్ళని పెట్టుకుంటారు. ఉమ్, సో అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉంటారు, ఉమ్, ఒక్కొక్కరికి కొన్ని మంత్రి పదవులు ఇస్తా ఉంటారు, కొన్ని పోస్టులు ఇచ్చేస్తా ఉంటారు. ఉమ్, వాళ్ళకి ఆ పోస్టులకి అర్హులా కాదా అన్నటువంటిది ఎవరు కూడా ఏం చూడరు, ఉమ్, అంతే ఇచ్చేస్తారు అంతే పదవులు. ఉమ్, ఆ చదువుకున్నోడా చదువుకోలేడా, జ్ఞానం ఉందా జ్ఞానం లేదా, ఆ పొజిషన్ కి కరెక్ట్ చేస్తాడా అన్నటువంటిది ఉండదు. అంతే, మొత్తం సొసైటీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది ఉమ్, అంతే. ఇప్పుడు సొసైటీలో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది మనం పక్కకు పెడితే, కానీ ఈమెకు డైరీ రాసే అలవాటు కూడా ఒకటి ఉంది. ఆ డైరీ అనేది ఇంట్లోనే రాస్తారు మాక్సిమం. సో ఒక పేపర్ అనేది చింపేశారు, కనబడకుండా చేశారు అనేది కూడా వాదన ఉంది. ఇవన్నీ కూడా వాదనలన్నీ కూడా ఎలిగేషన్స్ కిందకే వస్తాయమ్మా. అవన్నీ నిజ నిర్ధారణ కావడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో ఏది ఏమైనా కూడా ఆమెను అతి క్రూరంగా అయితే చంపడం అయితే జరిగింది. దానికైతే జస్టిస్ కంపల్సరీ రావాల్సిందే, వస్తుంది. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండైనా కంపల్సరీ వస్తుంది. బట్ ఆమె పోతూ చాలా మంచి పని చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే కనుక అలాంటి దరిద్రుని ఎవడైతే ఉన్నాడో, ప్రిన్సిపాల్ ఎవడైతే ఉన్నాడో, వాడి మొత్తము అంటే కింది నుంచి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో జర్నీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి నేర ప్రవృత్తిని అన్నిటినీ కూడా ఆమె ఏమనుకుందో అది వీడిని బయట పెట్టింది అని అనుకోవచ్చు. ఆ విషయంలో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ అనేది ఇప్పుడు ఇల్లీగల్ కావచ్చు, ఏవైనా కావచ్చు, సో బయట పెట్టడానికి ఒక ప్రాణం అనేది కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఆ దరిద్రులు అట్లా తెచ్చుకున్నారు, అంతవరకు తెచ్చుకున్నారు. అంటే ఆమె బయట అవన్నీ కూడా పెడితే కనుక వీళ్ళు సచ్చే పొజిషన్ లేకపోతారు కాబట్టి ఆమెను ఏదైనా చేస్తే కనుక మేము సేఫ్ అవుతామని చెప్పేసి మెయిన్ ఉద్దేశంతో ఇలా చేసినారు. అంత ఓపెన్ గా అంటే హాస్పిటల్లో ఒక ఆడిటోరియంలో ఇలా చేస్తూ ఉంటే మాక్సిమం అంటే అవర్స్ ఆఫ్ టైం పట్టింటది. అది మొత్తం అవర్స్ ఆఫ్ టైం కూడా ఆ ఏరియాకి ఎవరు పోకుండా వీళ్ళు ఉంచినారు అంటే అది ఎంత పెద్ద స్కామ్ వేసి ఉండాలి, స్కీమ్ వేసి ఉండాలి. అందుకే ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇప్పుడు నైట్ టైం ఇది జరిగింది కదా, ఇప్పుడు ఒక చిన్న సూది కింద పడినా కూడా సౌండ్ అనేది కొంచెం మనకి పోస్ట్ మార్టం అదే కదా అమ్మ వచ్చింది. పోస్ట్ మార్టం లో ఏంటి, నోరు బిగబట్టుకొని ఆమె పెనుగులాట్లు పడినప్పుడు ఆ చెయ్యి వెంక విరగడం గాని, ఇది థైరాయిడ్ ఈ మెడ వెంక విరగడం గాని, ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం లో క్లియర్ గా ఇచ్చేసినారు. ఇవన్నీ కూడా అంతే. ఇవన్నీ మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆ అమ్మాయి మీద ప్రయోగం చేసినటువంటి ఆ దుర్మార్గులకి వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ మనకేం తెలియదు. మనం ఎంతున్నా కూడా బయట సోషల్ మీడియాలో వచ్చిన దాని గురించే మాట్లాడుకోగలదు. ఆ పెయిన్ ఆమెకే తెలుసు, బట్ ఆ సోల్ మాత్రము ఎవరిని ఊరుకుండదు, ఉపేక్షించదు. కంపల్సరీ శిక్ష అయితే పడుతుంది. అది ఫిజికల్ గా పడుతుందా, హాస్టల్ గా పడుతుందా, ఇంకొక రకంగా పడుతుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇలాంటి గర్ల్స్ కి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు తీసుకోవాలంటారు? మీ ప్రికాషన్స్ అంటే ఏం లేదమ్మా, ఇట్లా అందరికి చేతులెత్తి దండం పెట్టి
ఆడవాళ్ళకి మెయిన్ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఆ, ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి వాళ్ళని వాళ్ళు ప్రతి క్షణము గమనించుకుంటూ ఉండాలి. మూడోది వచ్చేసి ఫిమేల్స్ కాబట్టి ఒకరు ఒంటరిగా ఉండకుండా ఇద్దరు ఉండేలాగా ఉంటే గనక ఇలాంటి సంఘటనలు అయితే జరగకుండా ఉంటాయి అన్నదే నా మెయిన్ ఉద్దేశము. అంతే. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళని కూడా నమ్మే స్థితిలో లేము మన సమాజంలో అని నా ఒపీనియన్. దీని గురించి మీరేమంటారు? మీ ఒపీనియన్, నా ఒపీనియన్, అందరి ఒపీనియన్ కరెక్టే. మెల్ల కన్నా గుడ్డి మేలు, గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టు కొంచెం ప్రొటెక్షన్ కోసమైనా ఉండాలి. ఇక ఎన్నో వచ్చినాయి సిస్టమ్స్. ఇప్పుడు మనము అండర్ సీసీ కిందనే ఉండాము, అంటే మనము థర్డ్ సీసీ కెమెరాలలోనే మనం బతుకుతా ఉన్నాము. చాలా టెక్నాలజీస్ వచ్చినాయి, లైవ్ పెట్టుకోవాల్సిందే. నేను ఎక్కడున్నానా ఏం చేస్తున్నానా అని చెప్పేసి వాట్సాప్ లోనే ఒకటి ఉంటది, 8 hours లైవ్, 12 hours లైవ్ అని ఉంటాయి. 12 hours లైవ్ అని పెట్టేసి మమ్మీకో ఎవరికో ఒకరికి పెట్టేసేయాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఒకటి ఉంటది. ఇంకా ప్రొటెక్షన్ కావాలంటే ఈ జూమ్లు అవి ఫ్రీ సెక్షన్స్ ఉంటాయి, ఆన్ చేసి వీడియోలు పెట్టేసుకోవాలి. ఇంకా అంతే, తప్పదు. మనం అండర్ ప్రొటెక్షన్ లేని స్థితిలో మనం ఉన్నాం. అక్కడ అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. డబ్బున్నోడు డబ్బు లేనోడు వీళ్ళిద్దరే సొసైటీని వెళ్తా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కానే కాదు. ఓకే, సో చూశారు కదా, ఇప్పుడు ఏదైతే కలకత్తాలో జరిగిన ఒక ట్రైనీ డాక్టర్ కి అత్యాచారం సంబంధించిన విశ్లేషణ అనేది డేగా మీడియా మీ ముందుకు ఉంచింది. సో అలాగే ఆ ట్రైనీ డాక్టర్ కి త్వరలోనే న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే.